హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బెల్లం కొబ్బరి లడ్డూల కోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదనమాట. ఈ బెల్లం కొబ్బరి లడ్డూలని ఎవరైనా సరే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బెల్లం కొబ్బరి లడ్డూలు సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మరి ఈ బెల్లం కొబ్బరి లడ్డూలని సింపుల్ ప్రాసెస్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరికి వెనక వైపున్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసేయాలనమాట. ఇలా బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసిన తర్వాత ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరినంతా కూడా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరంతా కూడా గ్రైండ్ చేసుకుంది ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత, ఈ కొబ్బరిని ఏదైనా ఒక కప్పుతోని ఇలా కొలుచుకొని తీసుకోండి. ఎందుకంటే ఈ కొబ్బరిని బట్టి మనం బెల్లం కూడా కరెక్ట్‌గా తీసుకోవచ్చనమాట. ఇలా కొలుచుకున్న కొబ్బరిని వేరే ఇంకొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన కొబ్బరినంతా కూడా ఇలా కొలుచుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలనమాట. ఇక్కడ నాకు మొత్తం కూడా 3 కప్పుల కొబ్బరి వచ్చిందండి. ఇలా కొలుచుకున్న కొబ్బరినంతా కూడా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కొబ్బరిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఈ కొబ్బరిని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇది మనకి ఇలా పొడి పొడిగా ఉండాలి కానీ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో కొబ్బరిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఈ కొబ్బరినంతా కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా కొబ్బరంతా కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి ఒక పావు కప్పు నువ్వులను తీసుకోవాలి. ఈ నువ్వులని లో ఫ్లేమ్‌లోనే కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్‌లోకి మనము ఏ కప్పుతోనైతే కొబ్బరిని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతోని 1:30 కప్పుల తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలనమాట. మనకి 3 కప్పుల కొబ్బరికి 1:30 కప్పుల బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ఉంటుందనమాట. ఇప్పుడు ఇందులో పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్నంతా కూడా ఇలా బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా ఒక పొంగు రాగానే ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఇలా కొబ్బరంతా కూడా వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి, బెల్లం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులు వేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. దీన్ని లో ఫ్లేమ్‌లోనే మనకి ఈ కొబ్బరిలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా తగ్గేంత వరకు ఇదంతా కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఈ కొబ్బరి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ప్యాన్‌కి అడుగున సెపరేట్ అవుతూ ఉంటుందనమాట. ఇలా ప్యాన్‌కి సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొబ్బరి లడ్డూలు తయారు చేసుకునే విధంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కొంచెం కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ఉండలాగా తయారు చేయండి. ఇలా మనకి కొబ్బరి అనేది ఇలా ఉండలాగా వస్తుంది అనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని నెయ్యిలో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా కొబ్బరి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా చల్లారపెట్టుకోవాలనమాట. వీటన్నిటిని కూడా ఈ విధంగా బాగా కలిపి ఒక 10, 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకోండి. ఈ కొబ్బరి మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మన చేతులకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ కొబ్బరిని కొద్ది కొద్దిగా తీసుకొని కొబ్బరి లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి లడ్డూలనేవి మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదండి. ఇలా కొంచెం మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోండి. ఇలా కొబ్బరి లడ్డూలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనమాట.
చూడండి ఇక్కడ కొబ్బరి లడ్డు అనేది మనకి జ్యూసీగా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి లడ్డూలు అన్నిటిని కూడా ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన కొబ్బరినంతా కూడా ఈ విధంగానే మనకు నచ్చిన సైజులో కొబ్బరి లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఇలాగే అన్ని కొబ్బరి లడ్డూలను కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలనమాట. ఇక్కడ నేను అన్ని కొబ్బరి లడ్డూలను కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కొబ్బరి లడ్డూలు జ్యూసీగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. కొబ్బరి లడ్డూలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ కొబ్బరి లడ్డూలు ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.